ఒక పోలీస్, ఒక మిలిటరీ చేతిలో ఉండేటటువంటి ఆయుధం చట్టబద్ధమైన ఆయుధం. చట్ట వ్యతిరేక శక్తులని అంతం చేయడానికి లేదా బెదిరించడానికి లేదంటే గనక రక్షణ కోసం వాడబడతాయి. వాళ్ళ చేతిలో ఆయుధం ఉండటం అన్నటువంటిది సెక్యూరిటీ. నక్సలైట్ చేతిలో ఆయుధం, తీవ్రవాది చేతిలో ఆయుధం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. నక్సలైట్లని మిలిటెంట్లు అంటుంటారు, తీవ్రవాదుల్ని టెర్రరిస్టులు అంటుంటారు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలతో సమాజానికి ప్రమాదకరమే తప్పించి ప్రయోజనకరం కాదు అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కశ్మీర్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థలన్నీ ఏంటి, ఆయుధాలు చేత పట్టుకుని దేశాన్ని ముక్కలు చేయడం, భారతదేశపు సొంతమైనటువంటి కాశ్మీరాన్ని పాకిస్తాన్కి దఖలు చేయడం వీళ్ళ పాయింట్. అయితే వీళ్ళ మీద రిపోర్టింగ్ ఇచ్చే బీబీసీ అట వాళ్ళ జర్నలిస్టులకు చెప్పినటువంటిది, వాళ్ళని తీవ్రవాది అనే పదం వాడకూడదని చెప్పిందట, టెర్రరిస్ట్ అనే పదం వాడకూడదని చెప్పిందట, కాశ్మీర్ కోసం పోరాడే యోధులని మాత్రం వాడమని చెప్పిందట, కశ్మీర్ ఫైటర్స్ అనే వాడమని చెప్పిందట. ఇది బీబీసీ నుండి మానేసిన ఓ జర్నలిస్ట్ చెప్పిన నిజం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బ్రిటన్లో పోరాడుతున్నారు కదా, వాళ్ళని ఫైటర్స్ అనే చెప్పాలి. బ్రిటన్ మీద పోరాడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే బ్రిటన్ స్వాతంత్రం కోసం బ్రిటన్లో పోరాడాల్సి వస్తుంది వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళందరినీ టెర్రరిస్టులు అని చెప్పాలి. అక్కడ బ్రిటన్ని నాశనం చేయాలని, బ్రిటన్ని హస్తగతం చేసుకోవాలని, బ్రిటన్లో షరియా చట్టాలు తీసుకురావాలనుకుంటున్నారే వాళ్ళని బ్రిటన్ ఫైటర్స్ అని మనం పిలిస్తే సరిపోతుంది.